హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆముక్తమాలేదా ఛానల్. నిన్న నేను పంటికి సంబంధించిన చిన్న సమస్యతో గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ కడపకి ఫస్ట్ టైం వెళ్ళాను. అక్కడ అందరూ చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు, చక్కటి అడ్వైజెస్ ఇచ్చారు, ట్రీట్మెంట్ సజెస్ట్ చేశారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఆడిటోరియం చూసి నాకు చాలా నచ్చిందనమాట. ఏంటో చాలా హడావుడిగా ఉంది అని అనిపించింది. సో నేను ఇలా షూట్ చేసుకుంటున్నాను. అప్పుడు అందరు స్టూడెంట్స్ అక్కడ కలెక్ట్ అయి ఉన్నారనమాట. ఏంటి అని అడిగితే ప్రోస్టోడాంటిక్స్ వీక్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, ఈరోజు ఈవినింగ్ రంగోలీ కాంపిటీషన్ కూడా ఉందని చెప్పారు. సో నేను అక్కడి నుంచి తిరిగి వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళానమాట. ఈవినింగ్ వెళ్ళి చూసేసరికి అసలు అంతా చాలా కలర్ఫుల్గా ఉంది. వాళ్ళు రంగోలీ కాంపిటీషన్కి చాలా చాలా మంచి థీమ్స్. అసలు డెంటిస్ట్ కదా వీళ్ళంతా, వీళ్ళేం ముగ్గులు వేస్తారు అని అనుకున్నాను నేను. చాలా వైబ్రెంట్ ఫ్లోర్ ఆర్ట్స్ ఉన్నాయి అక్కడ. చాలా అంటే వెరైటీ ఆఫ్ థీమ్స్ ఉన్నాయన్నమాట. సో నేను ఒక్కొక్క థీమ్ దగ్గరికి వెళ్ళి ఇలా షూట్ చేశాను. అక్కడ ఏమేం రాసిందో అబ్బాయిలు కూడా మేమేం తక్కువ కాదంటూ వాళ్ళు కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు. సో ఒక్కొక్క ముగ్గుని ఇలా షూట్ చేశాను అనమాట. తర్వాత వాళ్ళు రాసిన క్యాప్షన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాము. వీళ్ళేం రాశారు అంటే ఆ పన్ను విరిగినప్పుడు చాలా అన్హ్యాపీగా ఉందన్నమాట. ఆ తర్వాత దాన్ని స్క్రూతో కరెక్ట్ చేసినప్పుడు హ్యాపీగా ఉంది. వీళ్ళు చూడండి అన్ని పళ్ళని ఎంత చక్కగా రిప్రజెంట్ చేశారు. అసలు ఎంత క్రియేటివిటీ ఉంది, ఎంత కష్టపడి చాలా ఇంట్రెస్టింగ్గా హ్యాపీగా వేసుకుంటా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. సో ఓరల్ హెల్త్ మ్యాటర్స్ వీళ్ళు రాసిన క్యాప్షన్. వీళ్ళేమో న్యూ స్మైల్ న్యూ ఐడెంటిటీ. ఓకే, వీళ్ళేం రాశారు, ఈ అబ్బాయిలు ఏందో గిటార్ని వేశారు. గిటార్ని బ్రష్తో బ్రష్ చేస్తున్నారనమాట. పళ్ళేమో గిటార్ షేప్లో ఉన్నాయి, గమ్స్ పళ్ళు. దాన్ని బ్రష్తో బ్రష్ చేస్తున్నారు. పక్కన బ్రష్ కూడా ఎంత చక్కగా వేశారు చూడండి. ఇది అబ్బాయిల ఆర్ట్ అనమాట. వీళ్ళు క్యాప్షన్ ఏం పెట్టారో మరి నాకు కనిపించలేదు. సో ఇది గాడ్ క్రియేట్స్ వి రీక్రియేట్. అంటే గాడ్ క్రియేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అంటే పళ్ళు అలా విరిగిపోయినా కానీ ఊడిపోయినా కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళు మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేస్తున్నారనమాట. సో డిస్నీ డాంటిక్స్ అంట, అంటే పంటిని డిస్నీ షేప్లో వేసుకున్నారు. ఎ క్యూట్ స్మైల్, ఎ ప్రెటీ స్మైల్. చాలా ప్రెట్టీగా ఉంది నిజంగానే కదా. సో బ్రష్ ఎవ్రీడే అన్నారు. ఓకే, సో ఇది వీళ్ళు క్యూట్గా వేశారనమాట. వీళ్ళు సీనియర్స్ బ్యాచ్ అని చెప్పారు నాకు. వీళ్ళది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో చూద్దాం అసలు వీళ్ళు ఏం రాశారు. క్యారింగ్ ఏ స్మైల్ నాట్ ఏ మౌంటైన్ అని రాసినట్టున్నారు. ఓకే, వీళ్ళు ఏం రాశారు, ప్రోస్టోడాంటిక్స్, ఓరల్ హెల్త్ అండ్ డెంటల్ రీప్లేస్మెంట్, రెస్టిట్యూషన్, సంథింగ్ లైక్ దట్. సో వీళ్ళ రంగోలీ కూడా క్యూట్గా ఉంది. అండ్ ఇంకోటి ఏముందంటే నాకైతే ఇదైతే చాలా నచ్చింది. చూడండి అందరిలోకి పెద్ద ముగ్గు వేశారు. సో ఫస్ట్ పన్ను విరిగిపోయినప్పుడు అన్హ్యాపీగా ఉన్నారనమాట. తర్వాత దానికి ఒక స్క్రూ వేశారు. ఆ పంటి కింద ఉన్న స్క్రూని వేసినాక అది కరెక్ట్ అయినాక మళ్ళా హ్యాపీ స్మైల్ని కూడా చూపించారనమాట. సో ఆర్థోడాంటిక్స్, రెస్టరేషన్ ఆఫ్ డెంటల్ హెల్త్ అండ్ వీళ్ళు ఏం రాశారు,
నాట్ జస్ట్ రీప్లేసింగ్ ట్రూత్, రెస్టోరింగ్ ఐడెంటిటీ. ఓకే, వీళ్ళు ఒక పన్నుని రెస్టోరింగ్ ఐడెంటిటీ అని చేశారు. సో ఈ సీనియర్స్ ముగ్గు ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. క్యారింగ్ స్మైల్ నాట్ మౌంటైన్ అని రాశారు వీళ్ళు. సో ఇది ప్రాసోడాంటిక్స్ వీక్ 2026. గాడ్ క్రియేట్స్, వి రీక్రియేట్. గుడ్. అదనమాట వీళ్ళు వేసిన ముగ్గులు. సో నాకు నచ్చిన ముగ్గు ఆ హ్యాపీ అన్హ్యాపీ సింబల్స్ ఉన్న ముగ్గు చాలా నచ్చింది. అండ్ ఆ పళ్ళన్నీ వేసిన ముగ్గు కూడా నచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.